ఫస్ట్ నుంచి కూడా పెద్ద టాప్ స్టూడెంట్ ఏం కాదు. కాకపోతే స్వతహాగా నేను కష్టపడే మనస్తత్వం నాది. నేను ఎప్పుడు కూడా ఓటమిని అసలు నేను జనరల్గా అంగీకరించను. నేను ఎప్పుడు కూడా ఇది నాతో కాదు అని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఏదైనా చేయగలను అనే ఒక పాజిటివ్ దృక్పథమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. 2 కిలోమీటర్లు కూడా మేము ఒక 2 వాగులు, చాలా పెద్ద వాగులు, ఒకే వాగు కానీ అది 2 సార్లు కలిసేది, సేమ్ వాగు. అది దాటుకుంటూ వెళ్ళేది నేను స్కూల్కి, 1వ తరగతికి. తర్వాత అంటే ఫస్ట్లో నేను చదువులో అంత పెద్దగా ఇష్టం ఉండేది కాదు నాకు చదవమంటే. ఫ్రీ బర్డ్గా ఉండడమే నాకు ఇష్టం. ఆడడం, పాడడం, ఎగరడం, గెంతడం ఇవన్నిటికీ ఎక్కువ ఇంట్రెస్ట్. ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా క్లాసులు ఎగ్గొట్టి బయట పిల్లలతో ఆడుకునేవాడిని. అది మా అక్కయ్య వచ్చి నాకు ఇంట్లో చెప్పేది, ఫాదర్కి అమ్మకి, వీడు సరిగ్గా చదువుకోడు, క్లాస్లో కూర్చుంటాడు, బయట తిరుగుతున్నా, వాడితో వీడితో కొట్లాట పెట్టుకుంటాడని చెప్పేది. అది చాటులు చెప్పడం వల్ల ఇంట్లో నాకు చీవాట్లు పడేటి. సరే ఇక నేను అప్పటికే ప్లాన్ చేశా, అక్కయ్య ఉంటే మాత్రం నాకు ఇది ఇబ్బందే, నేను ఇక్కడికి పోను, నేను వేరే జన్నారం, మాకు అంటే మండల్ హెడ్ క్వార్టర్ ఇప్పుడు, ఆ జన్నారం హాస్టల్ స్టార్ట్ అయింది అప్పుడు, నేను అక్కడైతే పోతాను, హాస్టల్లో ఉంటానని చెప్పాను. వెళ్ళడమైతే వెళ్ళాను కానీ పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవి అక్కడ. ఎందుకంటే అప్పుడున్న ఫుడ్, ఇచ్చే భోజనం కూడా సరైనది కాదు. ఎందుకంటే పురుగుల అన్నం ఇచ్చేది, లేకుంటే జొన్న గట్క అట్లాంటిది ఇచ్చేది. అంటే నేను ఇంట్లో మాత్రం గారాబంగా పెరిగాను, మంచి ఫుడ్డే తినేవాడిని. 2 ఇయర్స్ కష్టంగా ఉన్నాను అక్కడ. తర్వాత నేను ఇక ఇక్కడ కూడా ఉండాను, నేను హాస్టల్లో, నేను ఇంటి నుంచే వస్తానని ఆ ఇంటి నుంచి స్టార్ట్ చేసా స్కూల్ బై వాక్. అయితే ఒక్కోసారి లేట్ అయితే ఏం చేసేవాడిని, టీచర్లు కొట్టేవాళ్ళు, క్లాస్ టీచర్ ఉంటారు కదా, లేట్ అయిన వాళ్ళకి కొట్టేవాళ్ళు. అప్పుడు బరిగెలు, పెద్ద పెద్ద మేదర్ బరిగెలు ఉండేటి, ఎవరైతే లేట్ వస్తారో వాళ్ళు కొట్టేది. అప్పుడప్పుడు ఆ తప్పించుకోవడానికి అసలు క్లాస్కి వెళ్ళకపోయేది ఆ రోజు. పైన నా తోటి వాళ్ళు వాళ్ళు కూడా కొందరు ఇలా పక్క ఊరు నుంచి వచ్చేవాళ్ళు నాలాగే, వాళ్ళకు కూడా లేట్ అయితే దెబ్బలు తినాలని మేము బయట ఉండిపోయేది, గోటీలు ఆడేది, లేకుంటే పైసలు ఆడేది, ఇవన్నీ చేసుకునేవాళ్ళం. కొన్ని రోజులు ఇంటి వద్దనే ఉన్నా. ఫాదర్ ఏమన్నాడు, నువ్వు బడికి పోతావా లేదంటే వ్యవసాయం పని చేయి, ఇంకోటి ఆవులు మేపుతావా, స్కూల్కి వెళ్తావా? నేను ఆవులు గేదెలే మేపుతాను. అయితే పని చేయి, ఒక చిన్న అది గేదె దూడ ఉండే చిన్నది, దీన్ని మేపుకోరా నువ్వు, అయితే నీకు మేపుకొస్తే, ఒకరోజు మేపుకొస్తే నీకు సరే, నీకు ఇదే పని అప్పచెప్తా, నువ్వు బడికి మానేయి అన్నాడు. సరే దాని తాడిచ్చేసాడు, నాకు అప్పచెప్పాడు మా ఫాదర్. అది ఇక ఊరంతా తిరిగి దాన్ని పట్టుకుంటే, ఊరంతా రోజు దాదాపు ఒక 2 గంటలు నేను దాన్ని విడిచెళ్ళలేదు, అది నన్ను మొత్తం నింపింది ఊరంతా. పని చేసేవాళ్ళు, కొడుక మంచిగా చల్లగా నువ్వు బడిలో కూర్చోక ఈ తిప్పలు ఎందుకు నీకు ఈ ఎండలా? సరే ఆ రోజు నేను బాగా బాధ అనిపించింది, నేను బడికి పోతాయిగా, నేను అతను కాదు. అదొక ఇన్సిడెంట్. అంటే మా ఫాదర్కి చదువుకోవాలని కొంచెం ఆయనకు బాగా ఇష్టము, తాపత్రయం కూడా ఉండే, చదివించాలని. అంటే ఆయనకు లక్ష్యాలేం లేవు, కానీ కొడుకును చదివించాలి. చదువు అంటే ఆయనకు స్టడీస్, ఆయనకు అన్నీ తెలుసు. రెగ్యులర్గా ఉంటేనే ఎవరైనా పాస్ కాగలుగుతారు. నాకు ఇర్రెగ్యులర్ కాబట్టి నెలకు ఒక 5-6 రోజులు డుమ్మా, 5-6 రోజులు లేటు. దానివల్ల అంటే చదువులో కొంచెం నేను అంతా బిలో యావరేజ్ ఏం కాదు, యావరేజ్ కంటే కొంచెం బెటరే. కొంచెం ఎప్పుడైనా చెప్తే అర్థమయ్యేది, కానీ ఒక సిస్టమేటిక్ లైఫ్ లేదు. మధ్యలో బ్రేక్లు, ఆగిపోవడం, ఒకరోజు క్లాస్ మధ్యలో ఆగిపోతే ఇంకో రోజు ఎవరు చెప్తారు, అక్కడ ట్యూషన్ కూడా ఉండవు కదా. అండ్ దానికి తోడు నాకు వేరే అదర్ యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి చదువు పైన నేనే ధ్యాస పెట్టలేదు ఎక్కువ. అయితే నేను ఫెయిల్ అయిపోయా 10th ఫెయిల్ అయిపోయిన తర్వాత అందరూ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ పాస్ అయిపోయారు. ఇక ఊళ్ళో అందరు నన్ను ఒక ఇల్టిట్గా చూడడం జరిగింది, అరే ఈ పిల్లాడు ఎందుకు పనికిరాడు, 10th ఫెయిల్ అయిపోయిండని, నువ్వు ఆయనతో సోబత్ పట్టకు, నువ్వు ఆయన ఫెయిల్ అవుతావని. అది నాకు కొంచెం మంచిగా అనిపించలే, అరే నన్ను నా గురించి ఇంత ఇదిగా మాట్లాడుతున్నారా అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అయితే మా అమ్మ యొక్క ప్రోద్బలంతో నేను ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మంచిర్యాల కోచింగ్ వెళ్ళడం, అక్కడ ట్యూషన్కి వెళ్ళడం జరిగింది టైపింగ్ కోసము. అక్కడే ఉన్నా, అక్కడే నేను వండుకునేది అక్కడ నేర్చుకున్నా. నెక్స్ట్ ఇయరే నేను పాస్ అయిపోయాను. అంటే 2 ఇయర్స్ నాకు గ్యాప్ వచ్చేసింది. 1 ఇయర్ అసలు ఏం రాయలేదు, 2nd ఇయర్ ట్యూషన్ పోయి కోచింగ్ పోయి వల్ల పాస్ కావడం జరిగింది 10th. ఇంకా అక్కడ నుంచి నా విద్యా
నా ఎడ్యుకేషన్ ఇది లైఫ్ అనేది ఒక సిస్టమేటిక్గా ఒక గాడిలో పడింది అప్పటి నుంచి. కాకపోతే ఇంట్లో పరిస్థితులు మాత్రం రోజు రోజు కొంచెం క్షీణించిపోయినాయి. మా ఇంటి దగ్గర చిన్నప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితికి పెద్దయ్యాక నా చదువులకి మరియు అందరి పెళ్ళిళ్ళకి కొంచెం కొంచెం వీక్ అయినట్టు ఫైనాన్షియల్గా. ఒక 6 months చేసిన తర్వాత సరే ఇది చేస్తుంటే నా గోల్ ఏదైతే ఉందో లక్ష్యం ఐఏఎస్ కావడం అనేది ఇది కష్టమని అనిపించింది నాకు. ఎందుకంటే అటు జాబ్ చేయడము మళ్ళీ ప్రిపేర్ కావడం అనేది అది కొంచెం కష్టం అనిపించింది. ఇవన్నీ ట్రాజడీస్ లైఫ్లో జరిగినాయి. బట్ ఇక నాకు ఖచ్చితంగా ఐఏఎస్ బహుశా నేను రాదేమో అనే స్థితి కూడా, నేను ఎగ్జాస్ట్ అయిపోయానేమో అనే పరిస్థితి కూడా వచ్చేసింది నాకు. బట్ ఆ టైంలో గ్రూప్ వన్ రాయడం జరిగింది. పిల్లలకు మోటివేషన్ కోసమే నేను హాస్టల్స్కి వీటికి వెళ్తుంటా. వాళ్ళు చూసి కనీసం ఈ మధ్యనే ఒక పిల్లాడు వచ్చాడు, నేను లింగాల్లో సార్ మీరు పడుకున్నారు, నేను అప్పుడు స్టూడెంట్ని సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఇక్కడ, నేను 10th ఫెయిల్ అయ్యే ఈరోజు కలెక్టర్గా ఉన్నాను. ఒక 10th ఫెయిల్ క్యాండిడేటే కలెక్టర్ అయినప్పుడు ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. నేను ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ ఏం కాదు, నాకున్న పరిస్థితులు కూడా ఎక్స్ట్రాడినరీ కావు. బట్ ఓన్లీ నాకు ఒక పట్టుదల ఉండింది. నేనేదో ఐ వాంట్ టు ప్రూవ్ సంథింగ్, నేనేదో సాధించాలనే ఒక తపన, దానిపైనే దృష్టి పెట్టి, సరే ఇది పెద్ద గొప్ప అచీవ్మెంట్ కాకపోవచ్చు, బట్ నాకు సంతృప్తినిచ్చింది. మరియు మా ఇంటి వాళ్ళని, మా ఊరు వాళ్ళని అందరికీ కూడా అరే మంచి ఒక సమాజంలో ఒక గుర్తింపు వచ్చింది, చాలు. అంతకంటే ఇంకా కావాల్సింది ఏముంది లైఫ్లో.